ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ప్యాకేజెస్ చేయాలి. సో ప్యాకేజెస్ ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ హోల్డ్ ఇంటూ ఎ సింగిల్ ఫోల్డర్. ఇక్కడ రూల్ ఏంటంటే మనకి ప్యాకేజెస్ నేర్చుకునేటప్పుడు రీయూజబిలిటీ పర్పస్ వీఆర్ గోయింగ్ ఫర్ ప్యాకేజెస్. సో నేను ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఆటంలో చెప్తున్నాను కాబట్టి ఆటం అని చెప్పని ఓపెన్ చేస్తాను. ఓకే, సో మనం ఏదైతే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాలనుకుంటామో సో ఆ ప్యాకేజీని కంపల్సరీ ఏముండాలి, రూల్ ఏంది, ఫస్ట్ రూల్ ఇక్కడ చూడండి. వాట్ ఈస్ ద ప్యాకేజ్? ప్యాకేజ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇట్స్ మెథడ్స్. సో విచ్ పర్పస్ వీ కెన్ యూజ్ ద క్లాసెస్? మన క్లాసెస్ ఎందుకు వాడతాము? మోస్ట్లీ రీయూజబిలిటీ పర్పస్. ఇప్పుడు పెద్ద పెద్ద ప్యాకేజీలు మనం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కూడా కామన్ ఫంక్షనాలిటీ అన్నీ కూడా ప్యాకేజీల్లో రాసి పెట్టుకుంటే ఏదైనా మ్యాథమెటికల్ ఫంక్షన్ ఆర్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్, ఎనీ క్యాలిక్యులేషన్స్, రీయూజబిలిటీ థింగ్స్ ఏదైనా ఉంటే వాటిలో రాసి పెట్టుకుంటే మనం ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా కానీ ఆ ప్రాజెక్ట్లోకి ఈ ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవచ్చు. జనరల్గా ప్యాకేజెస్లో 2 టైప్స్, యూజర్ డిఫైన్డ్ అండ్ ప్రీ డిఫైన్డ్. సో ఇక్కడ java.io.asterisk అనేది ఇట్స్ ఏ ప్రీ డిఫైన్డ్. సో దిస్ ఈజ్ ద ప్రీ డిఫైన్డ్. బట్ మై ఫన్స్ ఈజ్ నేను క్రియేట్ చేసిన ఒక ప్యాకేజ్. నేను ఎలా జనరేట్ చేశాను ఏందనేది వాట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు దట్. ఓకే, ఇక్కడ ప్యాకేజ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇట్స్ మెథడ్స్. బిఫోర్ మేకింగ్ ఏ ప్యాకేజ్ ద ప్యాకేజ్ నేమ్ మస్ట్ బి ఏ ఫోల్డర్ నేమ్. అంటే మనం ఇప్పుడు నేను ఇక్కడ ఏం పేరు పెట్టాను, ఇక్కడ ప్యాకేజ్ పేరు మై ఫన్స్ అని పెట్టాను. సో కాబట్టి నాకు ఇక్కడ నేను ఏ ఫోల్డర్లో అయితే వర్క్ చేస్తున్నానో, నా ప్రాజెక్ట్ ఏ ఫోల్డర్లో అయితే ఉందో ఆ ఫోల్డర్లో ఆ ప్యాకేజ్ నేమ్ ఉండాలి. సో అది ఉందా లేదా తెలుసుకోవాలంటే మనకి బేసిక్గా కొన్ని డాస్ కమాండ్స్ వచ్చి ఉండాలి. డిఐఆర్ అని కొడితే మొత్తం వస్తుంది. అలా కాకుండా మనకి DIR/AD అని కొడితే ఓన్లీ డైరెక్టరీస్ వరకు వస్తాయి. సో మాకు ఈ కమాండ్స్ అన్నీ తెలియదు సార్, మేము ఎలా చూసుకోవాలంటే మై కంప్యూటర్లోకి వెళ్ళి బ్రౌజర్లో కూడా చూసుకున్నా ఇక్కడ మై ఫన్స్ అని చెప్పినాం చూసారా. ఇక్కడ ఏదైనా మీరు కొత్త ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేయాలనుకోండి, రైట్ బటన్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్లోకి వెళ్ళి న్యూ ఫన్స్ అని పెట్టుకున్నారు అనుకోండి. సో ఇక్కడ న్యూ ఫన్స్ అనే ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. మనం ఇక్కడికి వచ్చి దాంట్లోకి వెళ్ళాలనుకుంటే CD న్యూ ఫన్స్ అని చెప్పని వెళ్ళచ్చు. CD అంటే చేంజ్ ద డైరెక్టరీ. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం చూస్తే ఏముండవు బికాస్ ఆఫ్ ఎంప్టీ. ఓకే, రిమూవ్ చేయాలంటే RD అనే కమాండ్ వాడతాం. న్యూ ఫన్స్ అని చెప్పిన డైరెక్టరీ రిమూవ్ చేయొచ్చు, లేదంటే బేసికల్గా మనం ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి డిలీట్ చేసినా పోయింది. సో కమాండ్ ప్రాంప్ట్ అనేది కొద్దిగా వాడటం అలవాటు చేసుకుంటే ఇట్స్ ఎ బెటర్ అనమాట. సో కాబట్టి మనం ఒక ప్యాకేజీని క్రియేట్ చేయాలంటే వేర్ వీఆర్ స్టేయింగ్, మనం ఎక్కడైతే ఉండామో ఆ లొకేషన్లో ఒక ఫోల్డర్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. దాని కమాండ్ మనం ఏం వాడతాం, ఇక్కడ నోట్స్లో రాస్తున్నాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ అనే ఫోల్డర్లో ఏదో ఒక ఫోల్డర్లో ఉన్నాను. సో దిస్ ఈజ్ మై లొకేషన్. నేను ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాలంటే MD మేక్ ఏ డైరెక్టరీ. ఆ ప్యాకేజ్ పేరు ఏం పేరు పెట్టాను, నేను మై ఫన్స్ అని పెట్టేశాను. దెన్ నేను ఇక్కడ ఎంటర్ కీ కొట్టేస్తే ఆటోమేటిక్గా ఆ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. నేను ఆ ప్యాకేజీని క్రియేట్ చేయాలంటే కంపల్సరీ ఆ ప్యాకేజీ లోపలికి వెళ్ళాలి నేను. సో కాబట్టి CD మై ఫన్స్ అనే ప్యాకేజీ లోపలికి వెళ్ళి దెన్ ఐ విల్ రైట్ ద క్లాసెస్. అప్పుడు మనకి పాత్ మారిపోయింది, ఇలా వస్తుంది. సో /మై ఫన్స్ అని చెప్పని వస్తుంది సింప్లీ. ఇక్కడ మనం క్లాస్ క్రియేట్ చేసుకుంటాం. లేదంటే ఇప్పుడు మనం బ్రౌజింగ్ చేస్తున్నాం, ఇక్కడ ఏం కనబడుతున్నాయి, మనకి అన్నీ కనబడుతున్నాయి. ఇక్కడి నుంచి కూడా మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి కూడా రైట్ బటన్ ఇచ్చేసి న్యూ ఫోల్డర్ అంటే ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. దానికి ఒక నేమ్ పెట్టుకుంటాం. నేను ఇక్కడ పెట్టిన పేరు ఏం పేరు, మై ఫన్స్. మై ఫన్స్లోకి వెళ్ళాక నేను ఏం క్లాస్ పేరు రాశాను, math.app.java. అంటే మ్యాథమెటికల్ అప్లికేషన్స్ అన్నీ నేను జావా అనే ఎక్స్టెన్షన్ పెట్టుకొని ఒక చిన్న ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నా. ద క్లాస్ నేమ్ ఈజ్ ద math.app వేర్ ద క్లాస్ ఈజ్ రిసైడ్స్ ఇన్సైడ్ ఆఫ్ ది మై ఫన్స్. సో మనం ప్యాకేజ్ పేరు పైన ఏం పెట్టాము, ఇక్కడ మై ఫన్స్ అని పెట్టాము. ఎందుకు పెట్టాము, దిస్ క్లాస్ ఫైల్ విల్ బి రిసైడ్స్ ఆన్ ద మై ఫన్స్ ఫోల్డర్. Folder name means a collection of classes can hold into the folder. The folder is called a package. సో అది ఆ ప్యాకేజ్లో పనిచేస్తున్నామనేది తెలియాలంటే మనం పైన ప్యాకేజ్, ద ప్యాకేజ్ నేమ్ వీ కెన్ రైట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్డినరీ ప్రోగ్రామ్స్ అండ్ ప్యాకేజెస్ ప్రోగ్రామ్? నో మెయిన్ ఫంక్షన్స్ ఇన్ ప్యాకేజెస్. నో మెయిన్ ఫంక్షన్ ఇన్ ప్యాకేజ్. ఎందుకని మెయిన్ ఫంక్షన్ పెట్టామంటే అది డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామ్ అని అర్థం. సో మనకి క్లాస్ అనేది, ప్యాకేజ్ అనేది ఏంటిది, జస్ట్ లైక్ ఒక ఫంక్షనాలిటీ. వీ కెన్ అటాచ్ దట్ ప్యాకేజ్ అండ్ ఇంపోర్ట్ ఇన్సైడ్ ఆఫ్ ది ఫంక్షన్స్. సో కాబట్టి దానికి మెయిన్ ఉందనుకోండి, అప్పుడు కన్ఫ్లిక్ట్ అయింది. ఎందుకని 2 ప్రోగ్రామ్స్లో మెయిన్ ఉంటే కాంప్లికేషన్ కదా. సో దట్స్ వై ఎప్పుడు కూడా మనం ప్యాకేజెస్లో మెయిన్ అనేది ఉండదు.
So what will be there on the package inside? We have to write some methods. So methods are functions. సో మెథడ్స్ అని ఎందుకంటామంటే ఏదన్నా క్లాస్ ఇన్సైడ్ మనం ఫంక్షన్స్ రాస్తే వాటిని మెథడ్స్ అని పిలుస్తాం, అవుట్ సైడ్ రాస్తే వాటిని క్లాస్ ఫంక్షన్స్ అని పిలుస్తుంటాం. ఓకే, ఇక్కడ నేను ఒక ఫంక్షనాలిటీ రాసా. ఏం రాశానంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే రాశాను. వాట్ దట్ ఫంక్షనాలిటీ అంటే ఇట్స్ ఏ ఓవర్లోడింగ్ ద ఫంక్షన్స్ రాశా. టాపిక్ ఏంది? ఓవర్లోడింగ్ ద ఫంక్షన్స్. సో ఈ ఓవర్లోడింగ్ ఫంక్షన్స్ వల్ల ఏంది, నేను ఎనీ 2 పారామీటర్స్, 2 ఇంటీజర్ ఇచ్చిన లేకపోతే 3 ఇంటీజర్ ఇచ్చిన, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అండ్ 4 ఇంటీజర్ ఇచ్చిన, లేకపోతే 4 ఇంటీజర్ తర్వాత ఎన్ని పెట్టాము, 5 ఇంటీజర్స్ ఇచ్చిన. సో కాబట్టి ఎనీ 5 ఇంటీజర్స్ ఇట్ విల్ బి రిటర్న్ ద సమ్ ఆఫ్ ది ఇంటీజర్స్. అండ్ ఒక ప్రింట్ టేబుల్ అనే ఒక మెథడ్ కూడా రాసుకున్నా. వెన్ ఎవర్ వీ పాస్ ద పారామీటర్ టేబుల్ విల్ బి ప్రింటెడ్. దిస్ ఆల్ ఆర్ విల్ బి రైట్ అంటూ ద మ్యాథ్ యాప్. మ్యాథ్ యాప్ అనేది క్లాస్ కాబట్టి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టాం, సెకండ్ సబ్సిక్వెంట్ కూడా క్యాపిటల్ పెట్టాం. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ క్లాస్ నేమ్. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని రన్ చేయకూడదు. ఏం చేయాలి? ఓన్లీ కంపైల్ చేయాలి. whenever we can compile the program, then automatically the math app.class file will be generated. Then we can import the program. So don't run that. రన్ చేస్తే మెయిన్ ఉండాలి, ఎగ్జిక్యూట్ జరగదు కదా. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకు రావాల్సింది ఏం లేదు. ఎందుకని? దిస్ ప్యాకేజ్ విల్ ఆస్క్ ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్. వితౌట్ పుషింగ్ ద పారామీటర్స్ నో యూజ్ ఆఫ్ దిస్. సో కాబట్టి ప్యాకేజ్ అనేది రీయూజబిలిటీ కోసం కాబట్టి మనం మన ప్రోగ్రామ్స్లోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి వాడతాం కాబట్టి దీన్ని ఓన్లీ కంపైల్ చేస్తాం. సో ఇప్పుడు నేను దీన్ని కంపైల్ చేయాలి. సో కంపైల్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఇక్కడ యాక్చువల్గా కమాండ్ ప్రాంప్ట్ కావాలి. సో కమాండ్ ప్రాంప్ట్ కావాలంటే మనం జస్ట్ మినిమైజ్ చేసేసుకొని బ్యాక్ సైడ్ మనకు ఒక కమాండ్ ప్రాంప్ట్ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాం. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు సిడి మై ఫన్స్ అనే ప్యాకేజీలోకి వెళ్ళాలి. ఎందుకని వెళ్ళాలి? ఇక్కడ నా ప్యాకేజీ పేరు మై ఫన్స్ అని ఉంది కాబట్టి ద క్లాస్ నేమ్ మస్ట్ బి ఎగ్జిట్స్ ఆన్ ద మై ఫన్స్ ఫోల్డర్. సో కాబట్టి ఇప్పుడు నేను మై ఫన్స్ అనే ఫోల్డర్లోకి వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద మై క్లాస్ నేమ్? మ్యాథ్ యాప్.జావా. నేను ఎంటర్ కీ కొట్టడం వల్ల ఏమైంది? ద ప్రోగ్రామ్ విల్ బి కంపైల్డ్. Whenever the program will be compiled, then it makes a class file that is called mathapp.class file. If any bug is there in that program, it cannot be generated the class file. Okay, that's మనకి basic rule. అది ఎప్పుడు? whenever the java file successfully compiled, then only it creates the class file. That is the indication of the successfully execution of the java file. జావా ఫైల్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందని ఎప్పుడు తెలుస్తుంది మనకి? క్లాస్ ఫైల్ జనరేట్ అయినప్పుడే. క్లాస్ ఫైల్ జనరేట్ కాలేదంటే సమ్ మిస్టేక్స్ ఈజ్ దేర్ అని అర్థం. దట్ ఈస్ ద బేసిక్ థీమ్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ వీ కమ్ బ్యాక్. సిడి డబుల్ డాట్, 1 స్టెప్ బ్యాక్ రావడానికి సిడి డబుల్ డాట్. సిడి అంటే మీనింగ్ ఆఫ్ చేంజ్ ద డైరెక్టరీ. ఎక్కడికి వెళ్ళాలి? 1 స్టెప్ బ్యాక్. డాట్ డాట్ మీన్స్ 1 స్టెప్ బ్యాక్. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంది? ఇక్కడ మన ప్రోగ్రామ్ పేరు ఏం పేరు? ప్యాక్ ఎగ్జాంపుల్ 1. దీంట్లో నేను ప్రీడిఫైన్డ్ లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకున్నాను, ప్యాకేజెస్, నా ప్యాకేజ్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నా. అయితే నేను రాసిన ప్యాకేజీలో ఉన్న ఆల్ మెథడాలజీస్ నాకు కావాలి కాబట్టి ఎన్ని మెథడ్స్ అయితే ఉన్నాయో అన్నీ నాకు కావాలి. సో నేను రిస్ట్రిక్టెడ్గా ఫలాందే నాకు అవసరమని చెప్పలేను కాబట్టి మై ఫన్స్ డాట్ యాస్ట్రిక్ మీన్స్ ఆల్ వాట్ ఫంక్షన్స్ ఈజ్ దేర్ ఇన్సైడ్ ఆఫ్ దట్ క్లాస్ దట్ ఆల్ ఆర్ విల్ బి ఇంపోర్టెడ్. సో ఇప్పుడు నేను ఏదైనా వాడుకోవచ్చు. వీ కెన్ మేక్ ఎన్ ఇన్స్టెన్స్ క్లాస్ ఆఫ్ ది మై ఫన్స్. ఈ మై ఫన్స్లో ఉన్న మ్యాథ్ యాప్కి నేను ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో లెట్స్ కమ్ ద ప్రోగ్రామ్. ప్యాక్ ఎగ్జాంపుల్ 1. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ నేమ్. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మీన్ స్ట్రింగ్ ఆర్స్ దిస్ కామన్. ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ ఇంటీజర్ వేరియబుల్స్ తీసుకున్నా, ABCDEN అని. సో నేను మ్యాథ్ యాప్, ఇక్కడ మనం జనరల్గా ఒక సిస్టమ్ ఫాలో అవుతుంటాం. ఎప్పుడు కూడా మ్యాథ్ యాప్ అంటే మ్యాథ్ యాప్ అనే పేరు పెడతాం. బట్ వీఆర్ నాట్ యూజింగ్ ద కేస్ సెన్సిటివ్. నేను మామూలుగా ME అని పెట్టాను షార్ట్ ఫామ్లో. బట్ మీరు మటుకు ఎలానే అలవాటు చేసుకోండి. వితౌట్ కేస్ సెన్సిటివ్ రాస్తే అది ఇన్స్టెన్స్ క్లాసెస్ అని అర్థమవుతుంది అనమాట, ఈజీగా అర్థమైంది. సో దిస్ ఈజ్ ద బేస్ క్లాస్, మెయిన్ క్లాస్. అది దానికి ఇన్స్టెన్స్ ఏం చేస్తున్నాం? మ్యాథ్ యాప్ అని పేరు పెట్టుకున్నాం. ఓకే, సో మ్యాథ్ యాప్ అనే పేరు పెట్టుకున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేశాను? ఇక్కడ వరుసగా నేను 5 ఇంటీజర్స్ తీసుకున్నాను. ఎంటర్ ఎనీ 5 నెంబర్స్ అని చెప్పని. తర్వాత 5 ఇంటీజర్స్ని రీడ్ చేసిన తర్వాత ఫస్ట్ A+B ప్లస్ మ్యాథ్ యాప్ ఆఫ్ యాడ్ అన్న. అంటే మ్యాథ్ యాప్లో అంటే మ్యాథ్ యాప్ అనే క్లాస్లో ఉన్న యాడ్ అనే ఫంక్షన్లోకి ఐ పుష్ ద 2 పారామీటర్స్. 2 పారామీటర్స్ పంపించినప్పుడు ఏమైంది? దిస్ ఫంక్షన్ విల్ బి ఎగ్జిక్యూట్. ఆ తర్వాత నేను 3 పారామీటర్స్ పాస్ చేశా. అప్పుడు ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యింది? 3 పారామీటర్స్. సో బేసిక్గా మనకు తెలుసు కదా,
the function name is the common, parameters is the different, is called a functions overloading అంటాం. ఓకే, then we come back. ఇక్కడ నేను math app dot abcd 4 నెంబర్స్ అండ్ 5 నెంబర్స్ ఓకే ఇలా మనం పుష్ చేసాం. ఇవన్నీ క్యాలిక్యులేట్ అయిపోయి ప్రింట్ అవుతాయి. సో ప్లస్ అనేది మనం ఎందుకు వాడతాం తెలుసు కదా, కన్కాటినేషన్ కోసం వాడతాం. 2 నెంబర్స్ మధ్యన అయితేనేమో ఆపరేషన్ జరిగింది, 2 స్ట్రింగ్స్ మధ్యన రిజల్ట్స్ అయితేనేమో ఒక స్ట్రింగ్ ఒక నెంబర్ అయినా కానీ కన్కాటినేషన్ జరిగింది. సో నేను తర్వాత మళ్ళీ ఎంటర్ ఎనీ నెంబర్ అని చెప్పిన ఒక నెంబర్ తీసుకుంటున్నాను. నేను ఎన్ అనే దాన్ని రీడ్ చేసుకున్న తర్వాత మ్యాథ్ యాప్ డాట్ ప్రింట్ టేబుల్ అంటున్నాను. ఆటోమేటిక్గా ప్రింట్ టేబుల్ అనే ఫంక్షన్ దగ్గరికి వచ్చి ఒక టేబుల్ని ప్రింట్ చేసేస్తాం. జనరల్గా మనం ప్రింట్ టేబుల్కి రాసుకునే ప్రోగ్రామ్ ఇది. ఓకే, లెట్స్ గో ద ప్రోగ్రామ్. ఫస్ట్ వాట్ మోడిఫికేషన్స్ ఆర్ డన్, దెన్ ఆఫ్టర్ వీ మస్ట్ సేవ్ ద ఫైల్. దెన్ ఏం చేయాలి, మనం ఇప్పుడు కంపైల్ చేసుకోవాలి. జావాసి స్పేస్ వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ నేమ్, ప్యాక్ example1.java. So now the program is compiled, then we run the program. Java pack example1, pack example1, enter. So enter any 5 numbers. I give the 1 2 3 4 5 numbers. 1 plus 2 3, 1 plus 2 plus 3 6, 6 plus 4 10, 10 plus 5 15. It's exactly correct. I give the 13th table. So then automatically the 13th table will be printed. So కాబట్టి మనం రీయూజబిలిటీ చేయాలనుకున్నప్పుడు వీఆర్ మేకింగ్ ద ప్యాకేజెస్. సో ఇదే ప్యాకేజెస్ని నేను ఇలా కాదండి, ఒక ప్యాకేజీలో ఇంకా సబ్ ప్యాకేజెస్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ప్యాకేజీ లోపల ఇంకొక ప్యాకేజీ ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ చూడండి, మై ఫండ్స్ అనే ప్యాకేజీలో నేను ఇంకో సబ్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. వాట్ ఈస్ దట్ నేమ్, ప్యాటర్న్స్. నేను నెంబర్ ప్యాటర్న్స్ అన్ని దాంట్లో రాసుకోవాలనుకున్నా. whenever I need to print the number patterns, then I can import the patterns. అయితే ఇప్పుడు ఈ ప్యాటర్న్స్లో మనం రాసిన patterns.java క్లాస్ ఫైల్లో పైన ప్యాకేజ్ అనే దగ్గర ఏం రాస్తాం, ప్యాకేజ్ స్పేస్ మై ఫండ్స్ డాట్ ప్యాటర్న్స్. ఎందుకని ఇది ఎక్కడుంది, నేను ప్రోగ్రామ్ రాస్తున్న ఫోల్డర్లో మై ఫండ్స్ అనే ఫోల్డర్లో ప్యాటర్న్స్ అనే ఫోల్డర్లో స్టోర్ అవుతుంది. కాబట్టి ఐ మస్ట్ స్పెసిఫై ద ఎంటైర్ పాత్ where the Java files resides, that location to the path will be give. సో కాబట్టి నేను ఎక్కడ ఉన్నాను, వైషో అనే ఫోల్డర్లో ఉన్నాను. కాబట్టి ఇక్కడ మై ఫండ్స్లో ప్యాటర్న్స్లో ఉన్నానని చెప్పాలి. కాబట్టి ఐ కెన్ రైట్ ద కోడ్ ప్యాకేజ్ మై ఫండ్స్ డాట్ ప్యాటర్న్స్, మై ఫండ్స్ డాట్ ప్యాటర్న్స్. whenever I need to import that condition also we can use my funds dot patterns dot asterisk, మై ఫండ్స్ డాట్ ప్యాటర్న్స్ డాట్ యాస్ట్రిక్. బికాజ్ ఎందుకని ప్యాకేజ్లో సబ్ ప్యాకేజ్లో ఉన్న క్లాసెస్ తెచ్చుకోవాలి. కాబట్టి ఈ ప్యాటర్న్స్లో నేనేం రాయలేదు. ట్రయాంగిల్ ప్యాటర్న్, ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ప్రింట్ చేశాను. ఇంకోటి ఎం ట్రయాంగిల్ అంటే రివర్స్ కూడా వచ్చేది ప్రింట్ చేశాను. దట్స్ అంతే, టూ రాశాను అనమాట. సో దీన్ని ఏం చేశాను నేను, ప్యాక్ example2 అనే ప్రోగ్రాంలో నేను రాశాను. ఇది వచ్చేసి ఫస్ట్ ప్రోగ్రాము, నేను కంపైల్ చేశాను, రన్ చేశాను మీకు ఇప్పుడు. అండ్ సెకండ్ ప్రోగ్రామ్ ఏంది, ప్యాక్ example2. సో వేర్ ఈస్ ద ప్యాక్ example2, దిస్ ఈజ్ ద ప్యాక్ example2.java. సో నేను ఇక్కడ ఏం రాశాను, ఫస్ట్ java.io.library తీసుకున్నాను. ఇక్కడ మనకి ప్యాటర్న్లోకి నేను ఏం చేశాను, డైరెక్ట్గా ఇందాక మనం స్కానర్ వాడాం కాబట్టి ఇక్కడ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ వాడాను. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ వాడినప్పుడు బేసిక్ రూల్ ఏంది మనకి, త్రోస్ ఐఓ ఎక్సెప్షన్ రాయాలి లేదా ట్రై క్యాచ్ ఎక్సెప్షన్ రాయాలి. ఇది తీసేయాలనుకో మనం ఏం రాయాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని వరకు నేను కామెంట్లో పెట్టాను అనుకో, అప్పుడు ఇమీడియట్లీ మనం ఏం రాయాల్సి వస్తుంది, ఇక్కడ మనం మొత్తం ట్రై క్యాచ్ బ్లాక్లో రాసుకోవాల్సి వస్తుంది. ట్రై అండ్ ఓపెన్ ద బ్రాకెట్, దెన్ దిస్ కోడ్ విల్ బి ప్లేస్ inside of the try block. Whenever the problem will be raised, we write the catch and call the IO exception. The basic exception is IO exception, the exception variable name, and open close the bracket. Then system.out.println, then print the exception. That's simple. If you remove these things, then we use the throws IO exception. మనం ఇప్పుడు ఆల్రెడీ మనం ట్రై క్యాచ్ ఎక్సెప్షన్స్ గురించి నేర్చుకున్నాం కాబట్టి వీ కెన్ ఇంప్లిమెంట్ టు దిస్. ఇది డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనేది అనదర్ మెథడ్ ఆఫ్ ది రీడింగ్ ద వేరియబుల్స్. ఓకే, సో నౌ దిస్ ఈజ్ ద డిప్రికేటెడ్. ఇన్ లేటెస్ట్ వర్షన్స్ ఇట్ విల్ బి డిప్రికేటెడ్, బట్ పనిచేస్తుంది మనకి, దాన్ని అవాయిడ్ చేశారు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఏం వాడతాం మనం, ఇందాక ఏ ప్రోగ్రాంలో అయితే ఏం వాడాము, స్కానర్ వాడాము. ఇప్పుడు అందరూ స్కానరే వాడుతున్నారు. బట్ మీకు రెండు మళ్ళీ ఒకసారి రివైండ్ చేయడం కోసం నేను డేటా ఇన్పుట్ స్ట్రీమ్ తీసుకున్నా. ఎంటర్ ఎనీ నెంబర్ అని చెప్పన్నా. ఇక్కడ ఇంటీజర్ డాట్ పార్సింట్ ఎందుకు వాడతాము, ఇంటీజర్ అనే క్లాసులో ఉన్న పార్సింట్ అనే ఒక మెథడ్ ద్వారా మనం కీబోర్డ్ నుంచి రీడ్ చేస్తున్న స్ట్రింగ్ని
నెంబర్ ఫార్మాట్లోకి మారుస్తుంది అనమాట. సో తర్వాత మళ్ళీ ఎంటర్ ద ప్యాటర్న్ క్యారెక్టర్, అంటే నేను 1 2 3 ప్రింట్ అవ్వాలా, డాలర్స్ ప్రింట్ అవ్వాలా, ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి. దట్స్ వై ఐ టేక్ వన్ క్యారెక్టర్. ద క్యారెక్టర్ ఈజ్ ఎ క్యారెక్టర్ డేటా టైప్. దట్స్ వై C = in.readline. సో వీఆర్ డిఫైనింగ్ ద డేటా టైప్ ఈజ్ ద స్ట్రింగ్. దెన్ ప్యాటర్న్, మన ప్యాటర్న్కి ఏం పేరు పెట్టుకుందాం, స్మాల్ లెటర్స్ పెడదాం అనుకున్నాం కదా. వీ హ్యావ్ టు ఫాలో ద రూల్. ఇలా రాస్తే ఏమైందంటే దట్ ఈస్ ద ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ అంటాం. వెన్ ఎవర్ వీ డిక్లేర్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ది క్లాస్, the class name starts with the capital, the instance name always starts with the small letter. It's very simple. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ n అనేది తీసుకున్నాను, C అనేది తీసుకున్నాను. నేను ట్రయాంగిల్ ప్యాటర్న్లోకి n పంపిస్తున్నాను, ప్యాటర్న్ క్యారెక్టర్ పంపిస్తాను. M ట్రయాంగిల్ ప్యాటర్న్లోకి n అని పంపిస్తున్నాను, ట్రయాంగిల్ ప్యాటర్న్ పంపిస్తున్నాను. ఈ రెండింటికి సంబంధించిన కోడ్ నేను ఏం రాశాను, ఇక్కడ ఈ ప్యాటర్న్స్ అనే దాంట్లో రెండింటికి రాసేటట్టు కోడ్ రాసి పెట్టాను. ఓకే, ఇది ఎక్కడుంది ఈ ప్యాకేజీ, మై ఫండ్స్లో ప్యాటర్న్స్ అనే ప్యాకేజీలో ఉంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుని దాని లోపల రాయాలి, కంపైలేషన్ కూడా అక్కడికి వెళ్ళి చేయాలి. ఇప్పుడు నేను ఎక్కడున్నానో వైషూలో ఉంటాను. నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, మై ఫండ్స్లోకి వెళ్ళాలి. దెన్ ఎక్కడికి వెళ్ళాలి, నేను ప్యాటర్న్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలి. CDPATTERS patterns. Then we need to compile the patterns.java. So first the package is compiled, then we come back your root folder, then we can compile the pack example2.java. Okay, pack example2 is executed. So these two are node points because of we are using the data input stream వాడినప్పుడు మనకు నోట్స్ చెప్తా ఉంటుంది. డిప్రికేటెడ్ అంటే దిస్ మీనింగ్ ఆఫ్ దిస్ మెథడ్ విల్ బి డిప్రికేటెడ్, రిమూవ్ చేయబడ్డది అని అర్థం అనమాట. ఇప్పుడు వాడట్లేదు అని అర్థం. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు రన్ చేయాలి జావా ప్యాక్ example2. సో నౌ ఎంటర్ ఎనీ నెంబర్. ఐ గివ్ ద 5. విచ్ క్యారెక్టర్ ఐ వాంట్ టు ప్రింట్, నేను స్టార్స్ కావాలనుకుంటున్నా. ఐ గివ్ ద స్టార్. సో ఇప్పుడు స్టార్ తోటి ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది అండ్ రివర్స్ ట్రయాంగిల్ కూడా వచ్చేసింది, ట్రయాంగిల్ విత్ రివర్స్ వెనక కూడా. సో బోత్ షుడ్ బి వర్క్. సో కాబట్టి మనం ప్యాకేజీలో ఉన్న క్లాసెస్ని వాడుకోవచ్చు, సబ్ ప్యాకేజీలో ఉన్న క్లాసెస్ని కూడా వాడుకోవచ్చు. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది ప్యాకేజ్, రీయూజబిలిటీ. రేపు ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాము, సింపుల్గా మనం ఏం చేయొచ్చు, ఈ మై ఫండ్స్ అనే ఫోల్డర్ని మనం కాపీ చేసేసుకొని ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్లో పేస్ట్ చేసుకొని దెన్ వీ కెన్ ఇంపోర్ట్ ద ఫంక్షనాలిటీ. సో దానివల్ల ఏమవుతుంది, మనకి ప్రోగ్రామ్లో సైజు పెరగకుండా సబ్ ప్రోగ్రామ్స్ ప్యాకేజెస్ రాసుకోవటం వల్ల వెన్ ఎవర్ వీ నీడ్ ఆఫ్ దట్ ఫంక్షనాలిటీ, దట్ టైమ్ విల్ ఓన్లీ బీ కాల్ దట్ ఫంక్షన్. దట్స్ వై ద ప్రోగ్రామ్ సైజ్ విల్ బీ రెడ్యూస్ అండ్ ఫంక్షనాలిటీ విల్ బీ ఇంక్రీజ్. సో దట్స్ వై ప్యాకేజెస్ ఎందుకు వాడతామంటే రెడీమేడ్ అండ్ రీయూజబిలిటీ అండ్ మెమరీ వేస్టేజ్ తగ్గించింది, మెమరీ వేస్టేజ్ రెడ్యూస్ చేస్తుంది అనమాట. ప్రోగ్రామ్ సైజ్ రెడ్యూస్ అవుతుంటుంది. నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ ఇప్పుడు జనరల్గా ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఒక్కొక్క ఫంక్షనాలిటీకి ఒక్కొక్క ప్యాకేజ్ బిల్డ్ చేసి పెట్టుకుంటారు. ఎందుకని పెట్టుకుంటారంటే అన్నీ ఒక దాంట్లో పెడితే కన్ఫ్యూజ్ అయిపోతాం. మీనింగ్ఫుల్, డిస్క్రిప్టివ్. నేను మ్యాథమెటికల్ అప్లికేషన్స్ చేస్తాను, మ్యాథ్ యాప్ అనే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటా. నేను ప్యాటర్న్స్ అన్నీ ఒక దాంట్లో పెడతాను, ప్యాటర్న్స్ అని చెప్పని పెట్టుకుంటా. అట్లా ఒక్కొక్క మీనింగ్ఫుల్కి ఒక్కొక్క ఫోల్డర్ మనం జనరేట్ చేసుకొని దాంట్లో మనం క్లాస్ ఫైల్స్లో ఫంక్షనాలిటీ రాసుకుంటే ఈజీ టు వర్క్ అనమాట. ఓకే, సో మీరు ఇప్పుడు ఈ 2 ప్రోగ్రామ్స్ నోట్ చేసుకోండి. నేను రికార్డింగ్